తేజోవంతమైన పుత్రుడు కలగాలంటే రహస్యం ఇదే. జయ శ్రీరామ్. సంతానాన్ని పొందేటప్పుడు ఒక నియమం ఉంటుంది. స్త్రీ పురుష సమాగమునందు ప్రహుష్టమైనటువంటి స్థితి ఉండాలి. పరమ సంతోషంతో స్త్రీ పురుషులు కలవాలి తప్ప అది ఏదో బృహత్కార్యంగా చాలా కష్టంతో చికాకు మనస్సుతో భారమైన విషయంగా పరిగణింపబడి ప్రహుష్టమైన మనసు లేకుండా కలిసినటువంటి దంపతులకు సత్సంతానము కలగదు, తేజోవంతమైన సంతానము కలగదు. దీన్ని రామాయణం ధృవీకరించింది, ఇతరమైన పురాణాలు కూడా ధృవీకరించాయి. అందుకే వాళ్ళ మనసు ప్రహృష్టంగా ఉండాలి, ఒకరి యందు ఒకరికి అనురక్తి ఉండాలి. పరస్పర ఆకర్షణ లేకపోతే సత్సంతానము కలగదు. తేజస్సు లేని వారు సత్సంతానము కాకపోతే వాళ్ళు వక్ర మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళు వక్ర మార్గంలోకి వెళ్లి తప్పు చేస్తే ఆ ముందు ఉన్న 7 తరాల వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైనా సరే వెనక్కి లాగేసి నరకానికి పంపించేస్తారు. ఇది రహస్యం. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, పుత్రుడి కోసం ఎందుకు పరితపిస్తారు? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.